ప్రముఖ యూట్యూబర్ ను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. భయ్యా సన్నీ యాదవ్ ను అదుపులోకి తీసుకున్నారు ఎన్ఐఏ అధికారులు. పాకిస్తాన్ కు గూఢాచారిగా వ్యవహరించారనే ఆరోపణల నేపథ్యంలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇటీవల పాకిస్తాన్ బైక్ టూర్ పూర్తి చేశారు భయ్యా సన్నీ యాదవ్. పాకిస్తాన్ టూర్ కు సంబంధించి ఎన్ఐఏ ఆరా తీస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పుల్లారావు ఫోన్ ద్వారా అందిస్తారు. పుల్లారావు, ఈ రోజు ప్రముఖ యూట్యూబర్ అదేవిధంగా ప్రముఖ మోటో బ్లాగర్ గా ఉన్నటువంటి భయ్యా సన్నీ యాదవ్ ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేసినట్టు మనకు తెలుస్తుంది. చెన్నై ఎయిర్పోర్ట్ లో బన్నీ సన్నీ యాదవ్ ను పోలీసులు ఈ రోజు అప్రోగిస్తున్నట్లు తెలుస్తుంది. యాక్చువల్ గా బన్నీ సన్నీ యాదవ్ కు సంబంధించి నూతనగర్ ప్లేస్ లో సూర్యాపేట జిల్లా నూతనగర్ ప్లేస్ లో కేసు నమోదైన పరిస్థితి నెలకొంది. అంటే మార్చి నెల 5వ తారీఖున భయ్యా సన్నీ యాదవ్ పై కేసు నమోదు కావడం జరిగింది. అతను తన యొక్క యూట్యూబ్ ద్వారా అంటే తన యూట్యూబ్ ద్వారా ఉపయోగించి సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశారని చెప్పేసి కూడా ఆర్టీసీ ఎంపీగా ఉన్నటువంటి సజ్జనార్ అప్పుడు అతను వ్యాఖ్యలు జరిగింది. దానికి సీరియస్ గా తీసుకున్నటువంటి పోలీసులు కూడా అతనిపై అంటే అతను యూట్యూబ్ మాధ్యమాల ద్వారా మా యువతను మొత్తం కూడా బెట్టింగ్ యాప్లకు ప్రమోట్ చేసే విధంగా అతను చేస్తున్నాడు అని చెప్పేసి అంటే యువతను మొత్తం కూడా మార్చి వేస్తున్నాడు అని చెప్పేసి భావించి అతనిపై మాత్రం కేసు నమోదు చేసిన పరిస్థితి ఉంది మార్చి 5వ తారీఖున. అయితే మార్చి 5వ తారీఖున పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ కూడా భయ్యా సన్నీ యాదవ్ మాత్రం పోలీసులకు మాత్రం అందుబాటులో లేనటువంటి పరిస్థితి. అతను కారులో ఉన్నట్లుగా కూడా పోలీసులు చెప్తున్నారు. ఇదే సమయంలో భయ్యా సన్నీ యాదవ్ పై కూడా గతంలోనే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇటీవల కాలంలో భయ్యా సన్నీ యాదవ్ తాను పాకిస్తాన్ టూర్ కంప్లీట్ చేసినట్టుగా కూడా అతను ఒక పోస్ట్ చేసిన పరిస్థితి ఉంది. అంటే ఆ భయ్యా సన్నీ యాదవ్ కూడా ఇక్కడి నుంచి అంటే ఇండియా నుంచి వెళ్ళిపోయి అతను తన యొక్క మోటార్ బైక్ ద్వారా మా ఇండియా సరిహద్దు దాటేసి పాకిస్తాన్ వెళ్ళి అక్కడ కూడా కొన్ని వీడియోస్ చేసినట్టుగా కూడా మాకు తెలియ వస్తుంది. సో అతను పాకిస్తాన్ టూర్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాను అని చెప్పి పోస్ట్ చేశాడు. సో ఇదే సమయంలో పోలీసులు అతనిపై ఎప్పుడైతే లుకౌట్ నోటీస్ జారీ చేశారో అప్పటి నుంచి కూడా భయ్యా సన్నీ యాదవ్ మాత్రము ఎవరికి కూడా దొరకకుండా చెప్తున్న పరిస్థితి. ఈ రోజు భయ్యా సన్నీ యాదవ్ చెన్నై ఎయిర్పోర్ట్ చేరిన తర్వాత పోలీసులకు మొదలుగా ఎప్పటినో ఒకటి లుకౌట్ నోటీస్ జారీ చేశారు కాబట్టి అతనిపై ఒక నిఘా ఏర్పాటు చేసి ఉన్నారు కాబట్టి ఈ రోజు సన్నీ యాదవ్ చెన్నైలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ చేరుకున్నారని సమాచారం తెలుసుకుని వెంటనే పోలీసులు మాత్రము అతన్ని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. కాకపోతే ఈ విషయాన్ని మాత్రం పోలీసులు ఇప్పటికీ కూడా గుర్తు చెప్పు కాకుండా ఉంచుతున్న పరిస్థితి నెలకొంది. అతని అరెస్టు గురించిన వివరాలు కూడా ఇప్పటివరకు పోలీసులు వెల్లడించిన దాఖలు లేవని చెప్పిపోతుంది. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.